ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ముఖ్యంగా ఉపవాసము అంటే ఏమిటి, ఉపవాసము అంటే ఏమిటి, ఎటువంటి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటున్నారు, దేవుడు కోరుకున్న ఉపవాసాన్ని మనం ఆచరించినట్లయితే మనకి ఎటువంటి ప్రతిఫలాలు దేవుడు మనకు దయచేస్తారు అనే విషయం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఉపవాసం గురించి ముఖ్యంగా మనం బైబిల్ గ్రంథంలోని యెషయా గ్రంథంలో 58వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలోని 58వ అధ్యాయంలో 3వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ఒకసారి గమనిద్దాం. అంటే ఈ వచనాల్ని మనం వరుస క్రమంలో చదువుకుంటూ వెళ్తే అసలు ఇప్పుడు పరిస్థితిలో ఎటువంటి ఉపవాసాన్ని ఆచరిస్తున్నారు, ఆ ఆచరిస్తున్నటువంటి ఉపవాసం దేవునికి ఇష్టమా కాదా అనే విషయాల్ని మనకు తెలియజేస్తూ, ఆయనకి ఎటువంటి ఉపవాసం ఇష్టమో మనకి తెలియజేస్తూ, అలాగ గనక మనం ఉంటే మనం ఎటువంటి ప్రతిఫలాలు పొందుకుంటాము, అలాగే దేవునికి మనకి ఎటువంటి సత్సంబంధం కలిగి ఉంటామో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం మొదటగా మనం చదువుకున్నట్లయితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు. అంటే 3వ వచనంలో మేము ఉపవాసం ఉంటే నీవు మమ్మల్ని ఎందుకు చూడవు, మేము మా ప్రాణాలని ఆయాసపరుచుకుంటూ ఉంటే నువ్వు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవు అన్నట్టుగా అడుగుతున్నారు ప్రజలు దేవుణ్ణి. అంటే ఆల్రెడీ వాళ్ళు ఉపవాసం ఉన్నారు, అలాగే వాళ్ళ ప్రాణాలని ఆయాసపరుచుకుంటున్నారు. అంటే మనం ఏవైనా తినకపోయిన సందర్భంలో మనం చాలా నీరసపడిపోతూ ఉంటాం. అంటే మనం నీరసపడిపోతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని వీళ్ళు అడుగుతున్నారు. దానికి దేవుడు చెప్తున్న సమాధానం ఏంటో కింద వచ్చిన మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉందురు. అంటే మీరు ఉపవాసం ఉంటారు, కానీ మీరు ఉపవాసం ఉన్న రోజున మీ వ్యాపారాన్ని నార్మల్గానే ఎప్పటిలాగానే కంటిన్యూ చేస్తూ ఉంటారు. పోనీ ఒక వ్యాపారం చేస్తున్నారా అంటే మీ దగ్గర ఉన్న పనివారి చేత కఠినంగా పని చేయించుకుంటూ ఉంటారు. అలాగే మరొక విషయం, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు. అంటే ఉపవాసం కేవలం మీరు మీ పొట్టకు అంటే మీ శరీరంకి మాత్రం ఉపవాసం ఇస్తున్నారు, మీ మనసుకు మాత్రం మీరు ఉపవాసం ఇవ్వట్లేదు. అంటే మీలో ఉన్న కలహాలు, మీలో ఉన్న ఆ గొడవలు, లేదా మీలో ఉన్న ఆ కఠినత్వం అంతా అలాగే ఉంటుంది. మీరు అలా చేసే ఉపవాసం నాకు ఎందుకు ఇష్టము అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని అంటే మనము ఉపవాసం ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన లేదా విన్నపము లేదా మన యొక్క మొర్ర దేవుడు ఆలకించే విధంగా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి ఆరాధించాలి, ప్రార్థించాలి. సో మన కంఠధ్వని ఆ రకంగా ఉన్నప్పుడు మన కంఠధ్వని దేవుడికి వినపట్లేదంట. ఒకసారి చూడండి 5వ వచనం చూసినట్లయితే, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా, దేవుడే స్వయంగా అంటున్నారు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. మీరు ఈ రకంగా ఉంటూ ఈ విధమైన పనులు చేసేటువంటి మీరు ఆ టైంలో కడుపు మార్చుకుని మీ పనులు మాత్రం మీరు చేసుకుంటూ మీ మనసులో ఉన్న ఆ కల్మషాన్ని పోగొట్టుకోకుండా కేవలం శరీరానికి పొట్టకి మాత్రం విశ్రాంతినిస్తూ చేసేటువంటి ఉపవాసము, ఆ సమయంలో నన్ను ప్రార్థించిన నేను అనుకునే మీ అపోహ ఇది నాకు ఇష్టమైన ఉపవాసం కాదు అని చెప్తున్నారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా, మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా. సో మనుష్యుడు తన ప్రాణాన్ని బాధపరచుకొనవలసిన దినం అలాంటిదా అని అడుగుతున్నారు దేవుడు స్వయంగా. అవును, మన ప్రాణాన్ని మనం ఆయాసపరుచుకుంటున్నామంటే మనం ఎంతో నీతి నిజాయితీలతో ఉండాలి. మనం దేవునితో మాట్లాడుతాం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదండి. సో ఆ ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత సిన్సియారిటీగా ఎంత నిజాయితీగా ఉండాలి. మనం ఏదైనా ఒక పని నిమిత్తమై ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కో లేదా ఎవరి దగ్గరికో వెళ్ళినప్పుడు వారికి తగిన విధంగా మనల్ని మనం అలవాటు చేసుకుని మార్చుకుని అక్కడ ఉన్న కాసేపైనా సరే మనం వారికి తగిన రీతిగా మనం ఉంటాం.
అలాంటప్పుడు ఉపవాసం ఉంటున్నాము, స్వయంగా దేవునితోనే ప్రార్థనలో మాట్లాడుతున్నామంటే మనం ఇంకా ఎంత ఖచ్చితంగా ఉండాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కింద వచనాలు చూడండి ఒకసారి. ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండట ఉపవాసమా? అంటే కేవలం తన హృదయాన్ని మార్చుకోకుండా తల వంచుకుని మాత్రం ఏదో కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి లేదా బూడిద వేసుకున్నట్టుగా ఉంటే గనుక, అంటే బూడిద పరుచుకుని కూర్చుండట ఉపవాసమా అన్నట్టుగా కూడా ఇక్కడ స్వయంగా దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటలు. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? సో ఇన్ని రకాలుగా చేస్తున్నటువంటి ఇటువంటి ఉపవాసం దేవునికి ఇష్టమని మీరు అనుకుందురా? కాదు. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమే కాదు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటో కూడా ఆయనే స్వయంగా చెప్తున్నారు. ఒకసారి కింద వచనాలు గమనిద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయునే నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. అన్యాయపు బంధాలను విడదీయడం, అన్యాయంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, వారి మధ్య ఆ గొడవల్ని తగ్గించడం, అలాగే బాధపడుతున్న వారికి సహాయం చేయడం. ఎవరైనా బాధల్లో ఉన్నారు నిజంగానే, వారికి సహాయం చేయాలి. వారి బాధల్ని మనం పొగట్టుకుపోయినా కనీసం వారికి సహాయం చేసి కనీసం కొంతైనా కొంత వాళ్ళకి ఓదార్పును మనం దయచేయాలి. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టాలి. ఉపవాసం ఉంటున్నాం, మనం కడుపు మార్చుకుంటున్నాం అంటే ఆ రోజు మనం తినట్లేదు కదండి. అంటే మన ఆహారం, మనం ఆహారమనే కాదు, మనం తినే ఏ ఆహారమైనా సరే ఖచ్చితంగా ఆకలి గొనిన వారికి పెట్టామనుకోండి, ఖచ్చితంగా అది దేవునికి చాలా ఇష్టమైన పని. మనం కడుపు మార్చుకున్నా పర్లేదు, కానీ అవతల వ్యక్తి యొక్క కడుపు నింపుతున్నాం చూడండి, అది ఎంత మంచి పని అండి. అలాగే నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. ఈ రోజుల్లో ఈ రక్త సంబంధాలు అనేవి చాలా 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 బలహీనపడిపోయి, చిన్నతనంలో కలిసిమెలిసి తిరిగిన తమ్ముడు అక్క లేదా అన్న చెల్లి పెద్దవారైన తర్వాత పెద్ద పెద్ద ఉన్నతమైన ఉన్నతమైన ఎదుగుదల వారిలో కనబడిన తర్వాత వారు ఇస్తున్నటువంటి వాల్యూలు, మనిషికి ఇస్తున్నటువంటి వాల్యూలు పడిపోతున్నాయి. కేవలం డబ్బు ప్రధానంగా ఉండి వారి మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. చిన్నప్పుడు సరదాగా ఒకరి ఎంగిలి మరొకరు తినేటువంటి అంత ఆనందంగా గడిపి ఎటువంటి కల్మషం లేనటువంటి జీవితాలు పెద్దవైన తర్వాత ఒకరి ముఖాలు మరొకరు చూడటానికి కూడా ఇష్టపడలేనటువంటి స్థితికి వచ్చేసాం ఇప్పుడు మనం. అటువంటి ఆలోచన ప్రదేశంలో అటువంటి ఆలోచన కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అది కరెక్ట్ కాదండి. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. సో మనం ముఖం తిప్పుకోకూడదు. అతను మన రక్త సంబంధి, మన అమ్మకి మనతో పాటు పుట్టిన తోడబుట్టిన చెల్లో అక్కో అన్నో ఎవరొకరు ఉండొచ్చు. అటువంటి వారికి మనం ఎట్టి పరిస్థితుల్లో మన ముఖాన్ని తిప్పుకోకూడదండి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సమస్య ఉందనుకోండి, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, కలిసిపోవాలి. మనది తప్పు అయినా తప్పు కాకపోయినా మనం కొంచెం తగ్గామంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా దిగొస్తారండి. మనం గొడవలు పెట్టుకున్న కొలది గొడవలు పెరుగుతూనే ఉంటాయి, కానీ ఒక్కసారైనా మనం తగ్గి మాట్లాడమంటే వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా దిగుతారు. ఏమంటే ఎందుకండి అంత గొప్పగా కొట్టుకుని లేదా దెబ్బలాడుకుని విడిపోవాల్సిన అవసరం కంటే కలిసి ప్రేమగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటామో అది మనకి దేవుడు బోధిస్తున్నారండి. ఇంకొక చూడండి, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకునుటయు. అంటే బేదలు, దిక్కుమాలిన వారు, ఎటువంటి ఆధారము ఆశ్రయము లేనటువంటి వారిని మన ఎంట చేర్చుకునుటయు. ఇప్పుడు నిజంగా మనం మన ఎంట చేర్చుకునే అంత స్తోమతలో మనం లేకపోయినప్పటికీ కనీసం వారికి ఏదో రకంగా సహాయం చేసేటువంటి గొప్ప గుణాన్ని మనం కలిగి ఉండాలండి. మరొక వచనాన్ని చూసినట్లయితే, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. వస్త్రహీనుడు, చాలామంది ఇప్పుడైతే నిజంగా దేవుని అదృష్టం వల్ల చాలా చాలా ప్రాంతాల్లో అందరికీ సమృద్ధిగానే ఉంది, కానీ ఇప్పటికీ కూడా పేదరికం అలానే ఉంది. కొన్ని ప్రదేశాల్లో నిజంగా అలా రోడ్ల మీద ఇంకా తిరుగుతూనే ఉన్నారండి వస్త్రహీనంగా. అటువంటి వారు కనపడినప్పుడు మనం ఏమి సిగ్గుపడకుండా, ఎవరో ఏమో అనుకుంటారనుకోకుండా వెంటనే వారికి మనం వస్త్రాన్ని ఏదో రకంగా దానం చేసినట్లయితే, అటువంటి వారిని మనం ప్రేమగా చూసి వాళ్ళని ఆదరిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఇష్టపడతారండి. నెక్స్ట్ వచ్చిన అదే ఉంది చూడండి ఒకసారి. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుడే స్వయంగా చెప్తున్నారండి, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అంటే పైన చెప్పిన విషయాలన్నీ, అంటే మీరు ఏ రకంగా ఉండాలి, రక్త సంబంధికులతో ఎలా ఉండాలి, మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టే సందర్భంలో మీరు ఎలా ఉండాలి,
వస్త్రహీనులు కనబడినప్పుడు వాళ్ళకి వస్త్రం దానం చేయడం విషయంలో మీరు ఎలా ఉండాలి, ఇవన్నీ చేస్తే అది చాలు నాకు, మీరు కడుపు మార్చుకోకపోయినా సరే ఇవన్నీ చేస్తే ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అన్నట్టుగా దేవుడే స్వయంగా చెప్తున్నారు. ఇంకా చూడండి వచనాలు. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగముల కావలి కాయును. చూసారండి, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. మనం అలాగని చేసామనుకోండి, మనకి ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా దేవుడే తీర్చేస్తారు. చూడండి, ఆయనే కదా బైబిల్లో వాక్యాలన్నీ దేవుడే స్వయంగా రాయించినటువంటివి. సో ఆయన చెప్తున్న మాట, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుందంట. సో మనం వేకువ చుక్కలాగా ఉదయిస్తాం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మనం ఎటువంటి అనారోగ్యంగా గురి ఉన్నా ఖచ్చితంగా శీఘ్రంగా చాలా త్వరగా మనం స్వస్థత పొందుకుంటాం. అలాగే నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. సో మనం చేసినటువంటి ఈ మంచి పనులు మన ముందు నడుస్తాయి. అలాగే మన ఇంటి వారిని అందరినీ కూడా ఆయన మహిమ కాచి కాపాడుతూ ఉంటుంది. మరొక మాట చూడండి, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. సో ఇటువంటి ఉపవాసాన్ని మనం ఆచరించిన తర్వాత మనం పిలవగా ప్రార్థనలో మోకాల మీద కూర్చుని దేవుణ్ణి తండ్రి ప్రభువా అని వేడుకొనగా ఖచ్చితంగా ఆయన మనకు ఉత్తరమిస్తారు. నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. మనం ఏదైనా బాధతో కానీ లేదా భారంతో కానీ మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా నేనున్నాను, భయపడకుము అని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. అదేవిధంగా మనకు సహాయాన్ని కూడా అందిస్తారు. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. దేవుడు చెప్తున్న మాటలు మంచిగా ఉండమని చెప్తారండి. అంతే కదా, మంచిగా ఉండండి, అందరితో మంచితనంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ప్రేమను పంచండి, అందరి పట్ల మంచి స్వభావాన్ని కలిగి ఉండండి, లేని వారికి దానం చేయండి. ఇవే కదా దేవుడు చెప్తున్న మాటలు. వీటిని మనం పాటించితే ఖచ్చితంగా మన నీతి చాలా గొప్పగా ఉంటుందని, మనం గొప్పగా వెలుగు ప్రకాశించును అని చెప్తున్నారు. చీకటిలో వెలుగు ప్రకాశించును అంటే మన చుట్టూ కూడా చెడు వాతావరణం ఉన్నా లేదా ఒక నాశనకరమైన పరిస్థితులు ఉన్నా కూడా మన నీతి అక్కడ వెలుగుగా ఉంటుంది. సో మనల్ని చూసి కొంతమంది మారే అవకాశం కూడా ఉంటుంది. అదే కదా మనం యాక్చువల్గా మనం నిజంగా చేయవలసిన పని కూడా అదే. మనల్ని చూసి కొంతమంది నేర్చుకోవాలి. అతను క్రైస్తవుడు చూడండి ఎలా ప్రవర్తిస్తున్నాడు అని మనల్ని చూసి క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. చర్చికి వెళ్తున్నాం అంటే సరిపోదు, ఆయన పోలి నడుచుకోవాలి. అప్పుడు మనల్ని చూసి తండ్రిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఘనపరుస్తారు. ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం చూడండి, ఇక్కడ ఎంత గొప్ప వాగ్దానము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అటువంటి ఉపవాసాన్ని మనం చేసినట్లయితే మనల్ని దేవుడు ఎప్పుడు నడిపిస్తూ ఉంటారు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలం ఇప్పుడు చాలా బాగుంది అనుకోవచ్చేమో, కరోనా లాంటి సమస్యలు రాకపోయినా వస్తూ ఉండొచ్చు. ఎటువంటి సందర్భాలు వచ్చినా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం తగ్గిపోము. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఎటువంటి క్షామకాలంలో ఉన్నా సరే మనల్ని తృప్తిపరిచే దేవుడు మనకు తోడే ఉన్నారు. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండదు. తోటకి నీరు కట్టినప్పుడు తోట ఎంత తాజాదనంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ రకంగా మనం ఉంటామని దేవుడే స్వయంగా మనకి వాగ్దానాన్ని దయచేస్తున్నారు. సో కావున యెషయా గ్రంథంలోని 58వ అధ్యాయంలో 3వ వచనం నుండి 10-11 వచనాల వరకు మనం చదువుకుని ఆ వాక్యానుసారంగా మనం జీవించగలిగినట్లయితే, అట్టి ఉపవాసాన్ని మనం ఆచరించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని కృప మనకు తోడే ఉంటుంది. ఆ దేవుని కృపతో మనం ఎన్నో అద్భుతాలు సాధించగలుగుతాం. సో ఈ మాటలు మీ హృదయంలో ఫలించును గాక. దేవుని కృప కాపుదల సదాకాలం మన అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.